ఆంధ్రప్రదేశ్లో గత 16 రోజులుగా జరిగిన బడ్జెట్ సమావేశాలు అయితే కనుక ముగిసినాయి. ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు జరిగిన బడ్జెట్ సమావేశాలు గతంలో జరిగిన గత 5 సంవత్సరాలు జరిగిన బడ్జెట్ సమావేశాలు వాటికి వీటికి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? అసలు ఇంత ముందు సమావేశాలు ఎక్కడండి? ఎప్పుడు చూసినా ఏదో ఒక తిట్లు, బూతులు, పురాణాలు, ఏది పడేది మాట్లాడతాలు, ఒక అపోజిషన్కి అవకాశాలు ఇవ్వకపోవటాలు, దౌర్జన్యంగా మాట్లాడటం, ఎట్టపడే అట్ట నోరు పారేసుకోవటం, అదేగా అంతకుముందు జరిగినాయి ఎక్కువగా. అదే చూసాంగా ఎక్కువగా. ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది. ఇందులో చెప్పేది ఏముంది? అసలు కనబడుతూనే ఉంది, కొట్టొచ్చినట్టుగా ఈజీగా కనబడుతుంది మనకి. చూడండి, సంతోషంగా బ్రహ్మాండంగా జరిగినాయి ఈసారి. అంటే అక్కడ అపోజిషన్ లేకపోవటం అనేది కాదు అక్కడ ప్రాబ్లమే. అక్కడ ఏంటంటే ఒక సమస్యల్ని కూడా నీట్గా చక్కగా ఎలా చేయాలని మాట్లాడుకోవడం జరిగింది. అలానే ఆనందంగా అందరూ కూడా ఆనందంగా ఆఖరికి కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఒక స్కిట్స్ని కూడా వేసుకొని చక్కగా సుఖంగా అందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎంతో నవ్వుగా ఎంతో ఆనందంగా ఆ యొక్క సమావేశాన్ని ప్రధానంగా చూస్తే కనుక అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి భయం అనేది అక్కడ కానొచ్చింది మాకు. ఆఖరికి వాళ్ళ స్కిట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని కించపరిచే వాళ్ళ కుచిత మనస్తత్వం అక్కడ కానొస్తుంది అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, ఇప్పుడు అంటే ఇట్లా జరిగినాయి కొన్ని సంఘటనలు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఒక హితబోధన దిశగా ఈ యొక్క స్కిట్స్ని వేసుకోవటం జరిగింది. అంతేగాని భయపట్టాలు వీళ్ళని భయపట్టాలని ఏమి ఉండదండి అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఒక సంతోష వాతావరణాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు. మేము అందరం కూడా కలిసే ఉంటాము, కూటమి, మేము ఎప్పటికీ విడిపోము. ఎన్నిసార్లైనా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయానా చెప్పారు, వరుసగా 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అక్కడ అయ్యారు, వరుసగా 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారని క్లియర్ కట్గా ఓపెన్గా చెప్పారు. మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. అలాగే వాళ్ళ మధ్య ఏవైనా పులలు పెట్టే ప్రయత్నాలు చేస్తారనే ఉద్దేశంతో అంతమందిలో ఇదిలో అందరి ముందు చెప్పడం జరిగింది. ఇంకెంతకన్నా ఏం కావాలి? వీళ్ళలో యూనిటీ ఉంది. ఎంతో నవ్వుల పండగ, నవ్వుల వాతావరణాన్ని క్రియేట్ చేశారు అక్కడ. ఆ నవ్వుల పండగ సంతోషాన్ని ఆ సభాపతి కానివ్వండి, ఉపసభాపతి కానివ్వండి, వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో చక్కటి వాతావరణాన్ని చూపించగలిగారని నేను అనుకుంటున్నాను. అంటే బూతులు తిట్టే వాళ్ళని అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి మమ్మల్ని తిట్టించడానికి అక్కడ కూర్చోబెట్టారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అండి, నిజమే అనుకోవచ్చు అంటారా? ఆ బూతులు తిట్టించుకోవటం ఇష్టం లేకే మేము బాయ్కాట్ చేసామనేది కొత్త వాదన తెర మీద తీసుకొస్తున్నారు, అది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? అంతకుముందు ఉన్నవాళ్ళు బూతులు తిట్టని వాళ్ళు కూర్చోబెట్టింది చెప్పండి. అప్పుడు ఎవరిని కూర్చోబెట్టారు? ఆలోచన చేసుకోవాలండి, వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బూతులు తిడుతున్నారు అని అంటున్నారు. బూతులు ఎందుకు వచ్చినాయండి అసలు? బూతులు అనే స్టార్ట్ చేసింది ఎవరు అసలు? అంటే స్పందనకు ప్రతిస్పందన ఉందనుకోండి, దాన్నేమో ఇట్లా చెప్తారు. ఏమో మాట్లాడ కూర్చుంటేమో అసలేమో మాట్లాడట్లేదు అంటారు. ఇంక ఎలా చెప్పండి? ఇంకా ఏం చేయాలి? ఇంకా అలాంటప్పుడు వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజా సమస్యలపై ప్రజల మధ్య నుంచే పోరాటం చేస్తాము, మేము ఎక్కడి నుంచి అయినా సరే మేము ప్రజల సమస్యల కోసం మాత్రమే పోరాటం చేస్తామంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారు? మిమ్మల్ని ఇంత ఖర్చు పెట్టి ఎలక్షన్ కమిషన్ నుంచోబెట్టి మీకోసం ఇంత ప్రజా డబ్బుని ఖర్చు పెట్టింది మీకు, ఇంట్లో కూర్చోనో లేకపోతే ఏడో మీడియాలో మాట్లాడో మేము ప్రజల్లో వెళ్ళి న్యాయం చేస్తాం అనేది కాదు. అక్కడ ప్రజల గొంతుని మీరు తీసుకెళ్ళి అక్కడ అసెంబ్లీలో పెడతారనే ఉద్దేశంతో కూర్చోబెట్టారు. ఆ మాత్రం తెలియకుండా మీరు మేము ఎక్కడో కూర్చొని న్యాయం చేస్తామంటే అది ముమ్మాటికి ఏంటంటే ప్రజలు నమ్మరు. అలాంటి విషయాలు ముందు మీకు ఇప్పుడున్న సీట్ల కన్నా ఇంకా తక్కువ తెచ్చుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎందుకని అనుకోవచ్చు అంటారు? వాళ్ళు అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలు అనేకం చెబుతున్నారు, కానీ రావడానికి ఒక్క కారణం కూడా వాళ్ళ దగ్గర ఎందుకు లేకుండా పోయింది అనుకోవచ్చు అంటారు? ఇంకేం చెప్తారండి వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకేమో కనీసం ప్రతిపక్ష హోదా లేదు,
ప్రతిపక్ష హోదా ఉన్నట్టయితే వాళ్ళు వచ్చేవాళ్ళు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం ఇంతమంది ఎమ్మెల్యేలను ఉండాలి, 11 మందికి అయితే రాదు. కాబట్టి వాళ్ళు ఆ ప్రతిపక్ష హోదా రాదు, మనం వెళ్ళి కూడా ఊరకనే కూర్చోవాలి అని చెప్పి అనుకుంటున్నారేమో అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అలా అయితే ఏం ఉండదు. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఎలా ఏదో ఒక టైంలో మాట్లాడే అవకాశం అయితే ఇస్తారు. మైక్ అనేది ప్రతి ఒక్కరికి చేరిద్ది. వీళ్ళు వెళ్ళి వాళ్ళ నియోజకవర్గం పరిస్థితిని గురించి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు ముందు ఊహించుకొని ఎందుకు రావట్లేదో వాళ్ళకే తెలియాలి అది. మరి ఇప్పుడైతే గనక జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంది ఒకటే మాట, నేను జనంలోకి వస్తాను అని అంటున్నారు కదా, ఎప్పుడు వస్తారు? రావటానికి ముహూర్తాలు ఎందుకు చూస్తున్నారు అనుకోవాలంటారు? చాలాసార్లు వాయిదా వేశారు కదండి. యువత గురించి మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనే దాని మీద వేశారు, మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంటే కనుక వాయిదాలు అయితే ఏరు, చిత్తశుద్ధి లేదని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది కాక గవర్నమెంట్ కూడా ఏది అవకాశం ఇవ్వకుండా అన్నీ కూడా పనులు చేసుకుంటా వెళ్తుంది. ఒకటి 1 by 1 ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నా సరే మెల్లగా ఒకటి 1 by 1 చేసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి. ఓ పక్కనేమో ఉద్యోగాల కోసం మంచి కంపెనీలు కూడా మాట్లాడి నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, అదే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, దావోస్ దాకా వెళ్ళి అనేక కంపెనీలని ఆహ్వానించడం అని అనేక ఇదిని, అలానే ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళు దానికి ఏం మాట్లాడతారు చెప్పండి? ఇక పొద్దాకులు వచ్చి ఇంక ఏం ప్రశ్నిస్తారు? అందుకని చెప్పేసి వాళ్ళు ప్రతిదాన్ని వాయిదా వేసుకుంటున్న పరిస్థితి అనేది కనపడుతుంది. 3 పోరాటాలు చేశాము మేము, 3 ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది, ఇలాంటి పోరాటాలే కొనసాగిస్తాం మేము అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్య. మరి ఒకవైపు చూస్తేనే అసెంబ్లీకి రావట్లేదు, కానీ అసెంబ్లీ రికార్డ్స్లో మాత్రం సంతకాలు పెట్టి వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి చెప్తున్నా కదా, అసెంబ్లీ రికార్డ్ సంతకం పెట్టి వెళ్తాం అనేది కరెక్ట్ కాదు. వచ్చి లోపల కూర్చోవటం అనేది కరెక్ట్. వచ్చి వాళ్ళ యొక్క ప్రజల వాణి వినిపించడం అనేది కరెక్టు. అవన్నీ వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు లోపల రావడానికి చెల్లక ఏదో ఒక మాటలు చెప్పేసేమో మేము అంటే, ఒకటి మీరు అన్నట్టుగా ప్రజల్లో మీరు 3 చేసాం పోరాటాలు అంటున్నారు. 3 కానీ 30 కానీ చేయండి, తప్పులేదు. కాకపోతే మీరు ప్రజల్లో నిజంగా ప్రాబ్లం ఉన్న వాటి మీద చేయండి. అలాంటి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అది మీరు బయట ఎందుకు చేయటం? అసెంబ్లీలో వచ్చి కూర్చొని చెప్పండి. బయట ఎందుకు చేయాలండి? లోపల వచ్చి అసెంబ్లీలో కూర్చొని చెప్పండి. ఇంకా బాగుంటుంది కదా, చక్కగా ఉంటుంది. దానికి సంబంధించిన ప్రభుత్వం కూడా సమాధానం చెప్తుంది. దాన్ని బట్టి మీరు ఇంకా ఏం చేయాలనేది ఇంకా మీకు మంచి మంచి ఐడియాస్ మీకే ఉత్పన్నం అవుతాయి. అలా చేస్తే బాగుంటుంది చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అసలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఇది ప్రధానంగా, అసలుకి అసెంబ్లీకి రావట్లేదు, జీతాలు తీసుకోవడానికి మాత్రం ముందులో ఉంటున్నారు. ఎలా చూడాలి దీన్ని? అది వాళ్ళు ఆలోచించాలండి. ఎందుకంటే మనం ఏ పని కోసం మనం ఇక్కడ నియమింపబడ్డామో, ఏ పని కోసం మనం ఇచ్చేస్తున్నాము, అలాంటప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి జీతాలు? మనం ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రూపాయి జీతం తీసుకుంటా అని చెప్పి అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి అదే రకంగా వారి యొక్క శాసనసభ్యులు కూడా అలానే చెప్పి చేయిస్తే పోయేది కదా మరి. ఎందుకంటే మీరు ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి జీతాలు తీసుకుంటే బాగుంటుంది. మీరు అసెంబ్లీకి రాకుండా తీసుకోవటం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను.